మీరు వీడియో అప్లోడ్ చేస్తే ఇలా వ్యూస్ రావాలన్నమాట. చూడండి, ఇలా వ్యూస్ వస్తేనే మీకు వీడియో వైరల్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే వీడియో డైలీ అప్లోడ్ చేస్తారు, వ్యూస్ రాక బాధపడతారు అనమాట. మీరు టైటిల్ తమిళ చూసుకొని ఈ వీడియోని క్లిక్ చేశారు. సో ఈ వీడియోని మీరు క్లిక్ చేశారు కాబట్టి కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారనమాట. సో ఎవరికైతే వ్యూస్ వస్తలేవు, సో 10, 20, 100 బిలో వ్యూస్ వస్తున్నాయి, చాలా చాలా బాధపడతారు అనమాట. సో ఎవరికైతే ఇలా బాణం గుర్తులు డౌన్ కనిపించినాయి అనుకోండి, చూడండి అన్ని బాణం గుర్తులు డౌన్ కనిపించినాయి అనుకోండి, వ్యూస్ రాక బాధపడతారు అనమాట. సో రీసెంట్లీ అప్లోడ్ చేసిన వీడియోకి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. సో ఎవరికైతే ఈ వీడియో ఇలా వైరల్ అవుతున్నదో సో వాళ్ళు మాత్రం సో ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే వ్యూస్ వస్తలేవు, బాణం గుర్తులు వీడియో పబ్లిష్ చేసిన వెంటనే వాళ్ళకి బాణం గుర్తులు డౌన్ చూపిస్తున్నాయి అనుకుంటే 3 hours లో బాణం గుర్తులు డౌన్ చూపిస్తున్నాయి అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. వీడియో మొత్తం చూస్తే మీ వీడియో వైరల్ ఎలా వాదో చూసుకోండి అనమాట. సో ఖచ్చితంగా చెప్తున్నా, సో మీరు వీడియో పూర్తి చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే వ్యూస్ రాక బాధపడతారు, సో మళ్ళీ అప్లోడ్ చేసలే ఇగ్నోర్ చేస్తారు అనమాట. సో ఇగ్నోర్ చేస్తారు కాబట్టి సో మొత్తానికి సో అల్గోరిథం డౌన్ చేస్తాయి అనమాట. సో మీరేం చేస్తారంటే ఏదైతే వీడియో రీసెంట్లీ వీడియో అప్లోడ్ చేసినారో ఆ వీడియోని సెలెక్ట్ చేసిన తర్వాత దాని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. సో ఈ వీడియోలో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఆ వీడియోని సెలెక్ట్ చేసిన తర్వాత సో దాన్ని ఏం చేయాలి, ఎడిటింగ్ చేయాలన్నా, సో ఏం చేయాలి, తమిళ చేంజ్ చేయాలన్నా, సో మొత్తం అంటే తమిళ చేంజ్ చేస్తే వ్యూస్ వస్తాయా, సో ఏం చేస్తే వ్యూస్ వస్తాయి అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో రీసెంట్లీ వీడియో అప్లోడ్ చేసిన దానికి మీరు చూసుకోండి. సో 1, 2, 3 వీడియోస్ ఉంటాయి కదా, అండ్ ఈ రోజు వీడియో అప్లోడ్ చేశారు, అండ్ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశారు, థర్డ్ డే వీడియో అప్లోడ్ చేశారు, బిఫోర్ అనమాట. ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన వీడియోస్ చూసుకోండి. బాణం గుర్తులు డౌన్ చూపిస్తున్నాయా, పైన చూపిస్తున్నాయా, అవి చూసుకోండి అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. సో ఈ రీసెంట్లీ వీడియో అప్లోడ్ చేసింది నా బాణం గుర్తులు అని పైన చూపిస్తున్నాయి అనమాట. సో అలా కనిపిస్తున్నాయి కాబట్టి సో మీ బాణం గుర్తులు డౌన్ చూపించినాయి అనుకోండి, మీ వీడియో ఎప్పటికీ వైరల్ కాదు. దాన్ని మనం బాణం గుర్తులు పైన చూడాలంటే సో ఇక్కడ మీకు ఈ వీడియో పూర్తిగా చూపిస్తామన్నమాట. మనం బాణం గుర్తులు పైన చూడాలన్నమాట. పైన చూస్తేనే కదా మనకు వ్యూస్ వస్తాయి. సో అది ఎలా చేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి guys, ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, చూసేయండి. అప్పటి వరకు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పూర్తి వీడియో చూసిన తర్వాత లైక్ చేసుకోండి. ఇప్పుడే లైక్ చేసుకోకండి, పూర్తి వీడియో చూసిన తర్వాత లైక్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, చూసేయండి. చూడండి, నేను రీసెంట్లీ వీడియో అప్లోడ్ చేసిన వీడియోస్ కి వ్యూస్ ఎలా వచ్చినాయి చూడండి guys. ఇక్కడ షాకింగ్ ఈ షాడో బ్యాన్ అయితే వ్యూస్ అనేది 206 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే guys, ఇక్కడ సో ఇప్పుడు బాణం గుర్తు అనేది బాగానే కనిపిస్తుంది. దీనికి ఎప్పుడైనా వ్యూస్ రావచ్చు అనమాట. 206 వ్యూస్ వచ్చినాయి, 2.7% ఇంప్రెసింగ్ క్లిక్ త్రూ రేట్ ఉంది, 1 minute 47 seconds అయితే వీడియో లెంత్ చూస్తున్నారు. సో ఇక్కడ మనం ఇంకా వీడియో చూసుకుంటే దీనికి ఎలా ఉందంటే ఇది కూడా బాగుంది, అండ్ దీనికి ఎలా ఉందంటే ఇది కూడా బాగుంది చూడండి. సో వీడియో క్వాలిటీ కూడా బాగుంది. అండ్ సో ఈ బాణం గుర్తులు పైన చూస్తున్నమాట. మనం ఏ వీడియోకి వ్యూస్ రాలేదో దానికి చూద్దాం guys. ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోయి చూపిస్తాను చూడండి guys. ఇక్కడ వ్యూ ఆల్ సెలెక్ట్ చేస్తే guys, ఇక్కడ చూడండి ఏ వీడియోకి వ్యూస్ రాలేదంటే ఇక్కడ 152 వ్యూస్ వచ్చినాయి కదా, దీనికి నేను సెలెక్ట్ చేస్తాను. దీనికి బాణం గుర్తులు ఎలా ఉన్నాయో చూద్దాం guys. చూడండి దీనికి కూడా బాణం గుర్తులు పైన ఉన్నాయి అనమాట. సో బాగుంది. అండ్ ఇంకా దీన్ని క్లిక్ చేస్తాను. చూడండి దీనికి రైట్ టిక్ మార్క్ ఉంది అనమాట. చూడండి వీడియో పర్ఫార్మెన్స్ చూసుకోండి, దీనికి రైట్ టిక్ మార్క్ ఉంది. సో ఈ రైట్ టిక్ మార్క్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే guys, ఇక్కడ ఈ వీడియో ఆగిపోయింది. ఎప్పుడు చేస్తారండి, 12 hours లోపే చేయండి. 12 hours లోపు చేస్తే బాగుంటుంది, అండ్ 3 hours లోపు చేస్తే బాగుంటుంది అనమాట. 3 hours లోపు చేస్తే ఇంకా బాగుంటుంది, 12 hours లోపు చేస్తే కొద్దిగా బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను అనమాట. 3 hours లోపే చేయండి. ఎలా చేస్తారంటే guys, ఇక్కడ ఇప్పుడు చూడండి దీనికి 120 వ్యూస్ వచ్చినాయి. ఎగ్జాంపుల్ కోసం చూడండి, ఎగ్జాంపుల్ అంటే చూడండి 120 వ్యూస్ వచ్చినాయి. దీనికి ఇంప్రెసింగ్ బాగాలేదు చూడండి. అండ్ ఇక్కడ 1 minute 40 seconds లెంత్ చూస్తున్నారు అనమాట. సో 1 minute 40 seconds లెంత్ చూస్తున్నారు, ఓకే బాగుంది. అండ్ దీని లెంత్ ఎంత ఉందంటే చూసుకుంటే guys, ఇక్కడ 4 minute 48 seconds ఉంది అనమాట. అంటే చాలా బాగా చూస్తున్నారు అనమాట. అంటే లెంత్ బాగా చూస్తున్నారు అనమాట. 1 minute 40 seconds చూస్తున్నా అంటే చాలా బాగా చూస్తుంది. ఆ వీడియో లెంత్ మీదకి వెళ్ళి చూసుకుంటే అంటే ఆ వీడియో లెంత్ 4 minute 48 seconds ఉంది కాబట్టి దాని మీద చూసుకుంటే ఆబ్వియస్లీ బాగుంది అనమాట. అంటే యావరేజ్ వ్యూస్ దృష్టిని చూసుకుంటే బాగుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రీసెంట్లీ వీడియో అప్లోడ్ చేసిన దానికి మీరు అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి మీకు చూపిస్తుంది. అంటే మన బాణం గుర్తు పైన చూడాలంటే ఏం చేయాలి. ఇప్పుడు చూడండి మనం షార్ట్ బాయ్ సెలెక్ట్ చేద్దాం, మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ షార్ట్ బాయ్ ఎక్కడ ఉందంటే చూడండి ఇందా షార్ట్ బాయ్, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు మోస్ట్ రీసెంట్లీ డిఫాల్ట్ ఉంది చూడండి, అండ్ ఇక్కడ మోస్ట్ వ్యూడ్ ఉంది చూడండి. మోస్ట్ వ్యూడ్కి సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్ వీడియో సెలెక్ట్ చేస్తే కాదు ఫస్ట్లో ఏ వీడియో ఉందో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. అంటే వైరల్ అయిన వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నాకు ఈ వీడియో వైరల్ అయింది కాబట్టి 9.6K వ్యూస్ వచ్చినాయి కాబట్టి దీన్ని నేను చేస్తా అంటే సో ఇక్కడ నేను పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతే కాదు చూడండి. అండ్ ఇక్కడ చూడండి కాదు ఈ టైటిల్ తీసుకుంటా. ఫస్ట్ అప్పుడైతే టైటిల్ తీసుకుంటాను, మొత్తం సెలెక్ట్ ఆల్ చేసేస్తా అండ్ కాపీ చేసేస్తా. సింప్లీ నేను ఒక నోట్బుక్లో వెళ్ళిపోతాను. ఇలా నోట్బుక్లో వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేసేయండి, టైటిల్ పేస్ట్ చేసి కిందికి వచ్చేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే సేమ్ యాస్టిస్ వైటిస్ట్లో వచ్చేయండి. ఇక్కడ పబ్లిక్ ఉంది చూడండి మొత్తానికి.
అండ్ ఇక్కడ షో మోర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ చూడండి. సో మొత్తం దీన్ని కాపీ చేసేసుకోండి, టోటల్ కాపీ చేసేసుకోండి. సెలెక్ట్ ఆల్ చేసేసింది, సెలెక్ట్ ఆల్ అండ్ కాపీ. ఓకే, సింపుల్. నేను బ్యాక్ వస్తాను. ఇప్పుడు నేను చేస్తాను మళ్ళీ సేమ్ యాస్టిస్ ఇక్కడ నోట్బుక్లో వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేస్తాను అనమాట. ఓకే, మొత్తం పేస్ట్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు నేను చేస్తాను అంటే టోటల్ ఇవన్నీ కాపీ చేసుకుంటా. సెలెక్ట్ ఆల్ చేస్తాను, మళ్ళీ ఇది నోట్బుక్ నుంచి సెలెక్ట్ ఆల్ చేస్తాను అనమాట. సెలెక్ట్ ఆల్ చేసేసి అండ్ ఇప్పుడు కాపీ చేసుకుంటాను అనమాట. సింప్లీ మళ్ళీ ఇక్కడ వైటిష్లో వచ్చేస్తాను అనమాట. సింప్లీ ఇప్పుడు నేను చేస్తాను అంటే ఏ వీడియోకి మీరు సో బాణం గుర్తులు డౌన్ చూపిస్తున్నాయో ఆ వీడియో మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తాను అంటే సింపుల్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు ఇది వైరల్ అయిన వీడియో అనమాట. సింపుల్ నా వీడియోకి సో నా ఛానల్లో ఈ వీడియోస్ వైరల్ అయిన వీడియోస్ అనమాట. సింపుల్ నేను ఇంకా బ్యాక్ వస్తాను అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ చూడండి. సో ఇప్పుడు నాకు ఏ వీడియోకి వ్యూస్ రాలేదంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు చూడండి మీకు చూపిస్తా. అండ్ ఇప్పుడు కంటెంట్ వెళ్ళిపోతాను. ఏ వీడియోకి వ్యూస్ రాలేదంటే 120 వ్యూస్ వచ్చినాయి చూడండి. దీనికి నేను సెలెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతే కాదు ఇక్కడ మనకు సో షోమర్ ఉంది చూడండి, షోమర్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసేయండి. కిందికి వచ్చేసిన తర్వాత పేస్ట్ చేసేయండి. సింప్లీ పేస్ట్ చేసిన తర్వాత కాదు చూడండి ఇవన్నీ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. సో ఇవి వైరల్ అయిన కీవర్డ్స్ అనమాట. సో ఆ వీడియోకి వైరల్ చేసినాయి కాబట్టి ఈ వీడియో కూడా వైరల్ చేస్తాయి అనమాట, ఖచ్చితంగా వైరల్ చేస్తాయి. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్ బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత కాదు సింప్లీ అండ్ సేవ్ చేయండి. మీ కళ్ళ ముందర నేను కూడా సేవ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను చేస్తాను అంటే కాదు ఇక్కడ పెన్సిల్ గుర్తు చూడండి, పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేస్తాను. పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసిన తర్వాత వన్స్ నేను చేస్తానంటే ఈ పబ్లిక్ ఉంది చూడండి అండ్ అన్లిస్ట్లో పెట్టేసి సింపుల్లీ అండ్ బ్యాక్ వచ్చేసి సేవ్ చేస్తాను అనమాట. మీ కళ్ళ ముందర సేవ్ చేసిన చూడండి. సో సేవ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ సింపుల్లీ బ్యాక్ వస్తాను, ఇలా రీఫ్రెష్ చేస్తాను అనమాట. చూడండి రీఫ్రెష్ చేస్తుంది. రీఫ్రెష్ చేసిన తర్వాత ఏదైతే వీడియోకి మనం అన్లిస్ట్లో పెట్టినామో ఈ అన్లిస్ట్లో పెట్టిన వీడియోకి ఇలా కనిపిస్తుంది అనమాట గుర్తు. ఓకే, సో అలా కనిపిస్తుంది కాబట్టి మనం ఇంకొకసారి రీఫ్రెష్ చేసుకోవాలి. సో వన్స్ రీఫ్రెష్ అవుతుందో లేదో అనేది ఇంకోసారి రీఫ్రెష్ చేయాలన్నమాట. సో ఇంకోసారి రీఫ్రెష్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మళ్ళీ దీన్ని ఎడిట్లో వెళ్ళిపోండి. ఎడిట్లో వెళ్ళిపోతే ఇలా ఎడిట్లో వెళ్ళిపోండి. ఇలా ఎడిట్లో వచ్చిన తర్వాత అన్లిస్ట్ ఉంది చూడండి, దీన్ని అన్లిస్ట్లో సెలెక్ట్ చేసి పబ్లిక్ చేసేయండి సింపుల్లీ. అండ్ ఇప్పుడు సేవ్ చేసేయండి. ఇలా సేవ్ చేసేయండి, ఖచ్చితంగా మీకు వీడియో వైరల్ అవుతాయి అనమాట. ఇలా చేంజ్ చేయడం వల్ల ఏమవుతాయంటే మీకు వీడియోకి వ్యూస్ రాక ఆగిపోతాయి కదా. అల్గోరిథం ఎలా చేస్తాయంటే విత్ ఇన్ మనకు 3 hours లోపే చెప్పేస్తాయి అనమాట. ఈ వీడియోకి వ్యూస్ రావా, అల్గోరిథంకి నచ్చలేదనమాట, ఆ వీడియో నచ్చలేదనమాట. వీడియో బాగుంది అనుకుంటే సో థంబ్నెయిల్ నచ్చలేదనమాట. సో థంబ్నెయిల్ నచ్చితే టైటిల్ నచ్చలేదనమాట. సో టైటిల్ నచ్చితే డిస్క్రిప్షన్ నచ్చలేదనమాట. సో ఇవన్నీ నచ్చలేదు, ఏదో ఒకటి నచ్చలేదు అల్గోరిథంకి నచ్చలేదు కాబట్టి సో మీరు చేంజ్ చేస్తూ ఉండండి అనమాట. సో మీరు విత్ ఇన్ 12 hours లో చేంజ్ చేయొచ్చు, 3 hours లో చేంజ్ చేయొచ్చు, లేదా మళ్ళీ చేంజ్ చేస్తా అంటే రిజల్ట్ రాదు. మీరు 3 hours లోనే చేసుకుంటే చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి దీనికి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇప్పుడు చేసిన ఓకే అన్న మీకు రిజల్ట్ రావచ్చు కదా, సో మీరు చేశారు కదా మీకు రిజల్ట్ రావచ్చు కదా అంటే సో ఇక్కడ నాకు చూసుకుంటే కదా ఇక్కడ ఇది వీడియో పబ్లిష్ చేసి 2 months అవుతున్నది. 2 months అవుతున్నాయి కాబట్టి సో నాకు రిజల్ట్ రాదనమాట. విత్ ఇన్ నాకు 3 hours లోనే నేను ఎడిట్ చేసుకోవాలన్నమాట. అంటే సో దీన్ని బాణం గుర్తులు డౌన్ చూపించినాయి అనుకోండి, నేను పైన కనిపించేలాగా సో నేనైతే ప్రాపర్లీ దానికి ఏదైతే ఉంటాయో కీవర్డ్స్ కానీ ట్యాగ్స్ కానీ ఏదైతే వైరల్ అనే వీడియో ఉంటుందో దాన్ని నేను తీసుకొని సో మొత్తానికి నేను యాడ్ చేస్తాను అనమాట, పేస్ట్ చేస్తాను అనమాట. పేస్ట్ చేసిన తర్వాత నాకు అన్ని బాణం గుర్తు చూడండి ఇక్కడ ఏ బాణం గుర్తున్నా డౌన్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి ఈ బాణం గుర్తు పైన చూపిస్తుంది, ఈ బాణం గుర్తు పైన చూపిస్తుంది, ఈ బాణం గుర్తు పైన చూపిస్తుంది. ఎందుకు ఇలా కనిపిస్తుంది ఈ బాణం గుర్తులు? సో నా బాణం గుర్తులు డౌన్ చూపిస్తున్నాయి అంటే డౌన్ చూపిస్తలేవు. ఏదైతే బాణం గుర్తులు డౌన్ చూపించినాయో ఆ వీడియోకి నేను ఖచ్చితంగా చేస్తాను అనమాట. విత్ ఇన్ నేను 3 hours లో చూసుకుంటాను అనమాట. అంటే హాఫ్ అన్ అవర్ తెలిసిపోతుంది దీనికి చెయ్యాలన్నా వద్దా. సో బాణం గుర్తులు పైన చూపిస్తున్నాయి అంటే దాని వీడియోని వదిలేస్తాను అనమాట. ఎప్పుడైనా వైరల్ కావచ్చు. సర్చ్ బార్లోకి నేను ఆ వీడియో వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా వీడియో వైరల్ అయిపోతాయి అనమాట. సో అలా ఎప్పుడైనా వైరల్ కావచ్చు ఫ్యూచర్లో. సో ఎవరి వీడియో ఎలా సెర్చ్ చేసేది తెలియదు అంటే సర్చ్ బార్లో ఎవరి వీడియో ఎలా సెర్చ్ చేస్తారో తెలియదు. సెర్చ్ చేసి ఇంకేస్ సెర్చ్ చేసి చూసిండ్రు అనుకోండి, ఒక 10 members సెర్చ్ చేసి చూసిండ్రు అనుకోండి, ఈ వీడియోకి వెళ్ళింది అనుకోండి, ఇందులోంచి ఏదైనా ఒక వీడియో వెళ్ళింది అనుకోండి సర్చ్ బార్లో, ఆ వీడియో ఎలా వైరల్ అవుతుందో చూసుకుంటాం అన్నమాట. ఖచ్చితంగా వైరల్ అవుతుంది. మీరు చూడండి, ట్రై చేయండి. ఓకే, సో ఇలా మీరు నేను టైటిల్ ఏం పెట్టాను, వెంటనే ఇది చేయండి వీడియో వైరల్ చేస్తుంది యూట్యూబ్ అని టైటిల్ పెట్టాను. సో ఎప్పుడెప్పుడు వ్యూస్ ఆగిపోతే అప్పుడప్పుడు తెలుసుకోవాలి ఛానల్ వైరల్, కంగారు పడకండి. నేను టైటిల్లో పెట్టాను, తమిళ్లో పెట్టాను అనమాట. సో ఇలా పెట్టాను కాబట్టి మీరు తమిళ్ క్లిక్ చేశారు, కరెక్ట్ వీడియో క్లిక్ చేశారు అనమాట. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళు మాత్రం 3 hours లోపే చేసుకోండి, మీ వీడియోకి వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇన్ కేస్ నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే మీరు వీడియో షూట్ ఎలా చేస్తారంటే ఆడియన్స్ కు ఎంగేజ్ చేయండి, 30 seconds ఎంగేజ్ చేయండి. ఎంగేజ్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళండి. 5 minutes వీడియో లెంత్ లో
30 సెకండ్స్ లెంత్ అనేది. సో 30 సెకండ్ ఫస్ట్ మీరు పాట అనేది 30 సెకండ్స్ అనేది ఆడియన్స్కు ఎంగేజ్ చేయండి. మీరు ఏం మాట్లాడతారు అనేది సో ఆడియన్స్కు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేయండి. మీరు లాస్ట్ వరకు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళలేరు. అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేయండి. అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైతే అంటే ఈ వీడియోలో ఈ టాపిక్ ఉందని ఆడియన్స్ దాన్ని చూడాలా వద్దా అనేది నిర్ణయిస్తారన్నమాట అప్పుడే. సో అప్పుడు మీరు అలా వీడియో అయితే షూట్ చేసుకోండి. పాట అనేది ఫస్ట్ పాట అనేది బాగా పెట్టండి. తర్వాత పాట మీరు ఎలా పెడతారని మీ ఇష్టం. సో వీడియో ప్రాపర్లీ రావాలి. సో వీడియో ప్రాపర్లీ వచ్చిన తర్వాత కూడా వ్యూస్ రాకుంటే ఇలా మీరు ట్రై చేయండి అనమాట. సో మళ్ళీ థంబ్నెయిల్ చేంజ్ చేసుకోండి. ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోండి. అంటే ఎస్ఈఓ అంటే ఇప్పుడు వైరల్ అయిన వీడియోస్ ట్యాగ్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి కాబట్టి అవి తీసుకొని మీరు యాడ్ చేయండి. యాడ్ చేసి వదిలేయండి అనమాట. సో అప్పుడు అన్లిస్ట్లో పెట్టండి, పబ్లిక్ చేయండి. తర్వాత పబ్లిక్ చేయండి అనమాట. పబ్లిక్ చేసి వదిలేయండి. అప్పుడు మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయని నేను చెప్తాను అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. ఇప్పుడు వరకు చూసిందని కూడా సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బాయ్.